హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ మొగిలిపాలపు. మేమైతే వీకెండ్స్లో అన్లిమిటెడ్ బఫెట్కి అయితే వెళ్ళాము. అది ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఉంది, ప్రైజెస్ ఏంటి అనేది మీకు లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చెప్పేస్తాను. అండ్ ఇక్కడైతే మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు అక్కడ జస్ట్ ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు. చాలా బాగుంది, మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. మా బాబు అయితే ఆ స్కూటీని వదిలి రావట్లేదు, దాన్ని పాడు చేసేదాకా. మనకి స్టార్టర్స్ అన్నీ వాళ్ళే సీటింగ్ వరకు సర్వ్ చేస్తారు. తర్వాత మనకి నచ్చినవన్నీ మనం వెళ్ళి సర్వ్ చేసుకోవాలి. మాక్టైల్స్ నాకైతే అసలు తెలియదు మాక్టైల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. ఇక్కడైతే కలర్స్లో ఉన్నాయన్నమాట. నేనైతే ఎప్పుడు ట్రై చేయని కూడా లేదు. అండ్ నార్మల్ డ్రింక్స్ అయితే చూసినవే. అండ్ హియర్ ఒక సలాడ్స్ లాగా ఫ్రూట్స్ పెట్టారు. పైన కేక్స్ ఉన్నాయి, చిన్న చిన్న పీసెస్ ఫ్లేవర్ కేక్స్. ఇది ఫ్రూట్ కస్టర్డ్, అదైతే నాకు నచ్చింది, నేను తిన్నాను అది. ఇంకా రిమైనింగ్ కేక్ పీసెస్ అంటారా, తినలేదు. ఇక్కడైతే లైవ్ కౌంటర్ కూడా ఉంటుంది పానీపూరికి. అండ్ దహీపూరి, పానీపూరి ఉంటుంది. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. మనకి స్టార్టర్స్లో వాళ్ళే ప్లేట్ సీటింగ్లోకి సర్వ్ చేస్తారు. ఇంకా మనకి కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మనం తీసుకోవచ్చు. ఓన్లీ స్టార్టర్స్ వరకే సర్వ్ చేస్తారు. నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి స్వీట్స్ అనమాట. గులాబ్ జామును, కీర్ అండ్ సొరకాయ హల్వా. ఇవి హాట్ వచ్చేసరికి రోల్స్, వెజ్ రోల్స్ అండ్ పాపడ్. ఇదేంటో నాకు తెలీదు, ఇక్కడ వెరైటీగా ఉంది, టేస్ట్ కూడా నాకు నచ్చలేదు. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదైతే శామ్జన్స్ పిజ్జా సిగ్నేచర్ ఏంటంటే పిజ్జాస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ శామ్జన్స్ వాళ్ళవి మనకి స్టార్టర్స్లోనే సర్వ్ చేస్తారు. పిజ్జాస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మస్ట్ ట్రై కూడా. లోనే తీసుకున్నాము. ఇక్కడైతే లైవ్ చాక్లెట్ మౌంటైన్ ఉంది, బాగుంది. చాక్లెట్ మౌంటైన్ నాకు చాలా ఇష్టం, ఎక్కడైనా చూస్తే వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ ఉంది, బట్ టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు. బట్ తినే వాళ్ళకి నచ్చుతుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు చాలా స్వీట్గా అనిపించింది. ఇక్కడైతే సలాడ్స్ ఉన్నాయి, స్నాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హెల్దీ సలాడ్స్ అనమాట. సలాడ్స్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయని నాకు అసలు కౌంట్ చేయలేనంత రకాలుగా ఉన్నాయి తెలుసా. అసలు వీటిని అన్నిటిని సలాడ్స్ అంటారా అనిపిస్తుంది అనమాట. అయితే కొన్ని అయితే చాలా బాగా నచ్చాయి నాకు. సలాడ్స్ మస్ట్ ట్రై అనమాట. ఇంత హెల్దీ ఫ్రూట్స్ అనమాట, ఇవి ట్రై చేయాలి ఖచ్చితంగా సలాడ్స్ అనేవి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి సలాడ్స్లో. అండ్ నెక్స్ట్ పాస్తాలు, మెకరీనాలు ఇవన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడూ తినలేదు, జస్ట్ ట్రై చేయడానికి కోసం ఒక్కొక్క పీస్ అయితే వేసుకున్నాను. సో ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెజ్ సూప్స్, నాన్ వెజ్ సూప్ అనమాట. ఇవి మనకి సర్వ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వెజ్ మెనూ అనమాట. వెజ్లో వచ్చేసి మనకి ఇక్కడ వెజ్ మంచూరియా ఉంది స్టార్టింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పనీర్ కర్రీ, దానికి డిఫరెంట్ పేరు పెట్టారండి. ఇక్కడ వెజ్ బిర్యానీ అండ్ రైస్, వైట్ రైస్, సాంబార్. ఇది వచ్చేసి వెజ్ మెనూ అయిపోయింది. ఇది నాన్ వెజ్ మెనూ. నాన్ వెజ్ చికెన్ నూడిల్స్ అనమాట. చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఇది ఏంటి బోన్స్ అవన్నీ ఉన్నాయి, మటన్ అనుకుంటా, మటన్ కర్రీ. ఇది చికెన్ ఫ్రై. ఇది చేపల పులుసు. చేపలు కనిపించట్లేదు, తిప్పుతున్నాను నేను, తిప్పి చూశాను చేపల ముక్కలు ఉంటాయేమోనని. నేను అంతగా ఎక్కువ కలవట్లేదు, మళ్ళీ పీసెస్ పాడవుతాయి. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్. అండ్ ఇది మసాలా అంట, ఇది ఆఫ్ఘనిస్తాన్ మసాలా, తందూరి ఆఫ్ఘనిస్తాన్ మసాలా అంట. దీంట్లో ఏం పీసులు ఉంటాయి, ఏం వెజ్ నాన్ వెజ్ తెలీదు. అదండి మెయిన్ కోర్స్ వచ్చేసి అది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి.
మనకి ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అనే ఫ్లేవర్స్ అయితే 6-7 ఉన్నాయి. మనకి ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడ నించొని ఫోటో తీసుకోవచ్చు, ఫ్యామిలీ పార్టీస్ చేసుకోవచ్చు, ప్రైవసీ కూడా ఉంటుంది మనకి. కాకపోతే స్టార్టింగ్లో వస్తే మనకి ప్రైవసీ కౌంటర్లో సపరేట్గా ఉంటాయి. దాంట్లో అయితే మనం కూర్చోవచ్చు. లేట్గా వచ్చే కొంచెం ఓపెన్ ఏరియాకి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. ఇక్కడ వచ్చేసి 6 ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, మనకి నచ్చిన ఫ్లేవర్స్ నచ్చినన్ని సార్లు అన్లిమిటెడ్గా తినేయచ్చు అనమాట. కోన్ ఐస్ క్రీమ్ అయితే మస్ట్ ట్రై, చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్ టేస్టీస్ అయితే నాకు నచ్చింది. ఈ ప్లేట్ అంతా నేనైతే సలాడ్స్ సర్వ్ చేసుకున్నాను. ఏమేమి ఉన్నాయని చెప్పని సలాడ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. కార్న్తో అయితే మంచిగా ఉన్నాయి, నాకు నచ్చినాయి కూడా. అండ్ దీని ప్రైజెస్ వచ్చేసి వెజ్కి 699 అండ్ నాన్ వెజ్కి వచ్చేసి 799. వెజ్కి పన్నీర్ టిక్కా అండ్ వెజ్ ఆలూ టిక్కా, వెజ్ ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ పెడతారు. నాన్ వెజ్కి వచ్చేసి చికెన్ అండ్ ప్రాన్స్ ఫ్రై, అలాగే ఫిష్ ఫ్రై అవి పెడతారు. మనకి నచ్చినవి 2 times తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ కాబట్టి వాళ్ళే అడిగి మరీ సర్వ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ శామ్జన్స్ పిజ్జా వచ్చేసి కేపీహెచ్బీలోని గోకుల్ ఫ్లాట్స్లో ఉంది. విజేత మార్ట్ 2nd floorలో ఉంటుందండి. ఇక్కడ మనకి బ్యాంకెట్ హాల్ కూడా ఉంది, బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. మనకి కావాల్సినవన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనం జస్ట్ ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ డెకరేషన్ అంతా వాళ్ళు మనకు నచ్చినట్టు చేయమంటే చేసేస్తారు. దీనికి సపరేట్ ప్రైస్ ఉంటుంది. చూసారు కదా, హాల్ అయితే చాలా పెద్దగా ఉంది, మంచిగా. మనం ఫుడ్ కూడా ఇక్కడే లోపలే అరేంజ్ చేస్తారు, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, ఇక్కడ ఫంక్షన్ జరిగినంతసేపు ఫంక్షన్ అండ్ అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీని పక్కనే మనకి ప్లే జోన్ కూడా ఉంటుంది. ప్లే జోన్ వచ్చేసి ఏంటంటే పిల్లలు మనం తినేటప్పుడు ఎక్కువసేపు ఉండలేకపోతే డిస్టర్బెన్స్గా ఉంది అనిపిస్తే పక్కకి వెళ్ళి ఆడిపిస్తారు వాళ్ళు. పిల్లలకి చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి ప్లే జోన్కి వచ్చేసి 350 per hour ఉంటుంది. మేమైతే 2 members ఉన్నాం కాబట్టి డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉంటారు. 2 members తింటే 1 memberకి వచ్చేసి 50 rupees డిస్కౌంట్ ఇస్తారు. అలా 2 members అంటే 100 rupees డిస్కౌంట్ ఇచ్చారు. మాకు 350కి అయితే 250కి వచ్చేసింది అనమాట ప్లే జోన్ ఏరియా. అలా మా పిల్లల్ని అయితే ఇద్దరిని జాయిన్ చేసాము. ఒక 1 hour అయితే ఆడుకున్నారు బాగా. అండ్ దీనికి వెళ్ళాలంటే మస్ట్గా పిల్లలకి సాక్స్ అయితే వేసుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా సాక్స్ వేసుకొని వెళ్ళాలి. ఇదైంది, మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం అన్లిమిటెడ్ అనేది చాలా బెనిఫిట్ అని చెప్పాలి. వాళ్ళు స్నాక్సే తింటుంటారు ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఇది బాగా ఉంటుంది, బెనిఫిట్. ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటుంటారు. మనం బయట వేరే హోటల్కి వెళ్ళినా కానీ స్టార్టర్సే 350 అరౌండ్ 400 ఉంటుంది కదా. అదేదో పిల్లలతో ఇక్కడికి వెళ్తే మంచిగా ఉంటుంది అని నా ఒపీనియన్. ప్రైస్ అయితే ఇలా వచ్చింది, అది బై మిస్టేక్ పడిందండి అని చెప్పారు. విత్ ఆల్ ట్యాక్సెస్ కలిపి అరౌండ్ 1500 పడింది. ఇదండి నా వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.